భారత్ ఖతార్ సంబంధాలు బలపడనున్నాయి. ఖతార్ ఎమిన్ షేక్ తమీమ్ బిన్ హమాద్ ఆల్ తని న్యూఢిల్లీకి వచ్చారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్ని ప్రోటోకాల్స్ బ్రేక్ చేసి స్వయంగా ఆయనే పర్సనల్ గా ఎయిర్పోర్ట్ కెళ్లి ఖతార్ మోనార్క్ కి వెల్కమ్ పలికారు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి ఎయిర్పోర్ట్ కెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదనే చెప్పాలి. ఖతార్ మోనార్క్ 2 days విజిట్ కోసం భారతదేశానికి వచ్చారు. దీనికి సంబంధించి ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ ఇలా రకరకాల అంశాల్లో సంబంధాలు బలపరచుకోవడానికి ఇండియా ఖతార్ ముందుకు నడుస్తున్నాయి. 2015 తర్వాత ఖతార్ ఎమిర్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఆయన రాకతో ఇండియా ఖతార్ రిలేషన్స్ ఇంటెన్సిఫై అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా భారతదేశం యొక్క ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతకు ఖతార్ చాలా అవసరం అన్నమాట. భారత్ ఖతార్ యొక్క ప్రస్తుతం ట్రేడ్ రిలేషన్స్ వాణిజ్యం అనేది దాదాపు $14 బిలియన్ ఉంది. వచ్చే 5 ఏళ్లలో అంటే 2030 కల్లా దాన్ని $28 బిలియన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వాణిజ్యపరమైన సంబంధాలు ఇంకా మెరుగుపరచుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. అదే విధంగా ఖతార్ గమనిస్తే కనుక మనం ఇజ్రాయెల్ హమాస్ విషయంలో కానీ లేదా తాలిబాన్స్ విషయంలో కానీ చాలా మందికి టాక్స్ కండక్ట్ చేయడానికి కానీ వాళ్ళతో ఎలా సయోధ్య చేయాలి, ఎలా నెగోషియేట్ చేయాలనే దాని మీద ఖతార్ చాలా సందర్భాల్లో మధ్యలో ఉంది, ప్లాట్ఫామ్ ఇచ్చింది, మధ్యవర్తిత్వం వహించింది. సో ఖతార్ ని ఇండియా ట్రస్ట్ వర్తి కింద తీసుకుని ఇండియా కూడా వెస్ట్ ఏషియా పాలిటిక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తన స్టాండ్ ఏంటో చెప్పే విధానంలో కూడా అంటే తాలిబాన్స్ కి ఏమైనా ఇండియా ఏమైనా ఆఫర్ చేసినా లేదా ఇండియా ఏదైనా చర్చలోకి దిగినా ఆ టైంలో కూడా ఈ కమ్యూనికేషన్ కి ఖతార్ చాలా ఈజీగా మనకు సపోర్ట్ చేయగలదు అనమాట. సో ఖతార్ మనకు చాలా అవసరం. ఖతార్ తో ఎనర్జీ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్, అంతకు మించి డయాస్పరా రిలేషన్స్ చాలా క్రూషియల్ గా ఉన్నాయి. కాబట్టి ఖతార్ ఎమిర్ వస్తే మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇన్వైట్ చేసి తీసుకొచ్చారు.